అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇశ్రాయేలు దేవుని గురించి ఇంకను అధికముగా తెలుసుకునవలనని కోరికతోనే రూతు బెత్లెహేమునకు వచ్చింది. ఇశ్రాయేలు దేవుడు ఈ కోరికను ఎరిగిన వాడై తన అత్యధికమైన కృపను బట్టి భక్తిగల ప్రజల సహవాసమునకు దేవుని యందు భయభక్తులు గల బోయజు చెంతకు ఆమెను నడిపించెను. పనివాడు రూతును బోయజుకు పరిచయం చేసిన విధమును చూడుము. ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. రూతు బెత్లెహేమునకు వచ్చి చాలా తక్కువ కాలమే అయింది. కానీ ప్రజలు ప్రభువు ఎడల ఆమెకు గల భక్తిని, ఆమెకు ఆత్మీయ విషయముల ఎడల గల ఆసక్తిని తెలుసుకొనగలిగిరని ఆ పనివాని మాటలు తెలియజేయుచున్నవి. ప్రభువు ఎడల ఆమెకు గల ప్రేమను, త్యాగమును దేవుని ప్రజలు గ్రహించగలిగిరి. అందువలననే ఆమెలో గల ఆ గుణములను గూర్చి మాట్లాడసాగిరి. ప్రభువు ఎడల నీకు గల ప్రేమ, సమర్పణ యథార్థమైనవైన ఎడల నీ తోటి విశ్వాసులు ఈ సత్యమును గమనించుదురు. నీవు వెళ్ళిన ప్రతి స్థలములో అది ప్రభువుకు ఇంపైన సువాసనగా నుండును. దీనికంటే ముఖ్యమైనదేమనగా బోయజు ఈ ఇంపైన సువాసనను గమనించగలిగాను. 2వ అధ్యాయములో 12వ వచనములో గల అతని మాటలను గమనించుము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆమె అతనితో ఒక మాట కూడా మాట్లాడక ముందే ఆమె ఇశ్రాయేలు దేవుని రెక్కల క్రింద ఉండుటయందు నమ్మిక ఉంచుటకే వచ్చినదని ఆమెలోని గొప్ప కోరికను బోయజు అర్థం చేసుకొనగలిగెను. ఇదియే ఆమె అతని దయను పొందుటకు కారణమైనది. ఫలితముగా ఆమెను తన భార్యగా చేసుకొనెను. అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు ఆమె గుణము యొక్క మధురమైన సువాసనను గుర్తించెను. రూతు ఇశ్రాయేలు దేవుని గూర్చి అధికముగా తెలుసుకొనవలనని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడు ఆమె ఉద్దేశము యొక్క యథార్థతను గమనించి ఆమెను ఆశీర్వదించెను. ఆమె ఎడల దేవుడు ఎంత ప్రేమను కనపరచననగా ఆమెను ఇశ్రాయేలు రాజైన దావీదుకు నాయనమ్మగా చేసెను. ఆయన పరలోకపు ప్రణాళికను అనుసరించి ఆ వంశములోనే తన కుమారుని ఈ లోకములోనికి పంపెను. దేవుడు రూతును ఆశీర్వదించెను. ఆమెను ఆశీర్వదించటం వలన అనేకులు ఆమె ద్వారా ఆశీర్వదించబడేది. ఆమె తన జీవితము ద్వారా మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు అని ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనములోనున్న సత్యమును రుజువుపరిచింది. దేవుని గూర్చి అధికముగా తెలుసుకొనవలనని నిజమైన కోరిక మనకున్న ఎడల, దేవుని వాక్యము కొరకు ఆకలి ఉన్న ఎడల, దేవుడు మన కోరికను తీర్చుటకు సంపూర్ణమైన ఏర్పాటు చేసి మన ద్వారా అనేకులను ఆశీర్వదించును. రూతు గ్రంథము కరువుతో ఆరంభమై విజయోత్సాహముతో, సంతోషముతో ముగిసెను. నీ జీవితము నిస్సారమై ఫలవంతముగా లేని ఎడల ఈ కరువుకు గల కారణమును తెలుసుకొనుటకు నిన్ను నీవే పరీక్షించుకొనుము. బహుశా నీవు సహవాసమునకు దూరముగా ఉన్నావేమో, లేక లోక సంబంధమైన పనిపాటలలో విరామము లేక ఉన్నావేమో, లేక ప్రార్థన సమయమును తక్కువ చేస్తువేమో పరీక్షించుకొనుము. నీ జీవితములో నీవు కలిగి ఉన్న ఫలించని స్థితికి కారణం ఏదైనను నీవు అదే స్థితిలో కొనసాగనవసరం లేదు. నీవు నిజమైన పశ్చాత్తాపముతో ప్రభువు వైపు తిరిగిన ఎడల ప్రభువు నిన్ను క్షమించి నీ దుఃఖమును సంతోషముగా మార్చును, నీ కన్నీటిని నవ్వుగా మార్చును, నీవు నష్టపోయిన దానినంతటినీ సమకూర్చును.